బాలు అయితే ఆటో నడుపుతూ ఉండగా చూస్తూ ఉంటుంది మీనా. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ ఒక ఆవిడని దించి ఆవిడకేవో సామాన్లు కొనిపించి మళ్ళీ ఆటో ఎక్కిస్తూ ఉంటాడు. అది చూసి మీనా షాక్ అవుతూ ఉంటుంది. పూలు కొనడానికి వెళ్తున్న మీనా బాలుని చూసి షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే ఆవిడని ఆటోలోకి ఎక్కిస్తూ ఉంటాడు. అలా తన సామాన్లు పట్టుకొని ఆటోలోకి ఎక్కించి ఆటో అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది మీనా. ఇక ప్రభావతి అయితే మంచాన్ని బోనులా పెట్టి బాలుని నిల్చోబెడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పరా, కారు అమ్మేసి ఏం చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సత్యం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. కారు అమ్మేసి ఆ డబ్బులు ఎక్కడో దాచేశాడు వీడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ డబ్బుల్ని మాయం చేసేసాడు అని చెప్పేసి, కారు ఎందుకు అమ్మాడు అడగండి గట్టిగా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారు ఎలా అమ్మేస్తారు అని రోహిణి నిలదీస్తూ ఉంటుంది. అవునరా, కారు అమ్మావా అని సత్యం అడిగేసరికి, తప్పలేదు నాన్న, అమ్మాను అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఏం చేసావు, ఎందుకు అమ్మావు కారు అని ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది బాలుని. అలా నానా విధాలుగా, అసలు కారు నువ్వు ఎందుకు అమ్మావు, మా పర్మిషన్ లేకుండా నువ్వేం చేసావు, ఆ డబ్బు ఏం చేసావు అని నానా విధాలుగా అడుగుతూ ఉంటుంది. ఇక సత్యం అయితే అలా చూస్తూ ఉంటాడు. బాలుని ప్రభావతి అలా నిలదీసేసరికి మీనా కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. బాలు ఎందుకు కారు అమ్మాడో తెలియక షాక్ అవుతూ ఉంటుంది.